ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తోత్రాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుంటే, ఆ జనసంఖ్య జరుగుతున్నప్పుడు బెత్లెహేముకి మరియా యేసేపులు రావటం, మరియా ప్రసవ దినాలు నిండటం, ప్రసవించే సమయంలో ఊర్లో తన బంధువులు చాలామంది ఉన్నారు. సొంత ఊరికి వచ్చారు. సొంత ఊర్లో ఎంతోమంది బంధువులు ఉంటారు. కానీ ఎవ్వరూ వారికి స్థలం ఇవ్వకపోతే, ఊరుమ్మడి స్థలం ఎక్కడ ఇవ్వకపోయినా సత్రంలో ఇవ్వాలి, ఎందుకంటే అది అందరిది. కానీ ఆ సత్రంలో కూడా వీరికి స్థలం ఇవ్వలేదు. స్థలం ఇవ్వకపోతే ఊళ్ళో స్థలం లేనందున ఊరు బయట ఉన్న పశువుల శాలలో వారిని పరుండబెట్టేది. యేసయ్యను తీసుకొచ్చి పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అందుకే సత్రంలో స్థలము లేనందున యేసయ్యను పశువుల పాకలో ఉన్న తొట్టిలో పరుండబెట్టారని మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు దినాల్లో యేసుక్రీస్తు మీద ఎన్నో అపోహలు, ఎన్నో భ్రమలు, ఎన్నో నిందలు. ఆ నిందల్లో ఒక నింద ఏంటంటే మతాన్ని మార్చేస్తున్నారని, కులాన్ని మార్చేస్తున్నారని. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు మార్చేది ఏంటో ఈరోజు చూడండి. పశువుల పాకలో యేసుకు స్థలం ఇచ్చినందున ఆ పాకకు వచ్చిన మార్పులు ఒక 3 చెప్పుకుందాం. 1, పశువుల పాక ఊరు బయట ఉండేది, ఊరిలో కాదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుకి స్థలం ఇచ్చిందో ఆ పాకలో యేసును పరుండబెట్టారో, ఆ తర్వాత అదెంతో ఊరికి మధ్యలోకి వచ్చేసింది. ఈరోజు మనం వెళ్తే ఆ పశువుల పాక దగ్గర కట్టిన మందిరం నేటివిటీ చర్చ్ అంటారు బెత్లెహేములో. దాని చుట్టూ ఊరు, అంటే ఊరు బయట ఉన్న వారిని ఊరు మధ్యలోకి తీసుకొచ్చాడు దేవుడు. భారతదేశ చరిత్రలో కూడా మీరు ఒకసారి దాన్ని ఎలాబరేట్గా మీరు ఆలోచన చేయండి. ఊరు బయట ఉండాలనే జనాంగాల్లోకి యేసుక్రీస్తు వచ్చి ఊరి మధ్యలోకి తీసుకొచ్చాడు. 2వది, పశువుల పాకలో ఏనాడు కూడా వెలుతురు ఎరగదు, చీకటే. పొద్దున్న పాలేరు వెళ్తాడు, గేదెలు ఇప్పుతాడు, సాయంకాలం దాకా మేపుతాడు, సాయంకాలం కట్టేస్తాడు, కుడితో గెంజో పెడతాడు, వెంటనే దానికి పాలు పిత్తుక్కొని వచ్చేస్తాడు. కానీ యేసుకు స్థలం ఇచ్చినందున ఆకాశంలో ఉండే నక్షత్రం కిందకి దిగొచ్చింది. అది ఎంతటి వెలుగు అంటే పట్ట పగల్లాంటి వెలుగు. ఎన్ని ఫ్లడ్ లైట్లు పెడితే మాత్రం అంత లైటింగ్ వస్తుంది అంటే, అప్పటి వరకు ఉన్న చీకట్లో ఉన్న పశువుల పాక ఈరోజు వెలుగుమయమైంది. అనగా దేవుని బిడ్డలారా, యేసుకు స్థలం ఇస్తే, యేసుకు స్థలం ఇచ్చిన పాక చీకటి పోయి వెలుగు వచ్చింది. నీ జీవితంలో ఉన్న చీకటి పోయి వెలుగు వస్తుంది. 3వది నేను చెప్పాలనుకుంటున్నాను, అదేటో చెప్పనా, యేసుక్రీస్తుకు స్థలం ఇచ్చిన పశువుల పాకలో రొచ్చు వాసన వచ్చేది, పేడ కంపు కొట్టేది. కానీ ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు ఎప్పుడైతే దానికి సాంబ్రాన్ని పొగేశారో యేసయ్యకు, ఆ రొచ్చు వాసన పోయింది, సువాసన వచ్చింది. నీ జీవితంలో దుర్వాసన పోతుంది, చెడిపోతుంది. యేసుక్రీస్తు స్థలం ఇస్తే మీలో ఉన్న చెడు తీసేసి మంచిని పడ్డాక యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దుర్వాసన పోయి సువాసన వచ్చింది. 3వది, యేసుక్రీస్తుకు స్థలం ఇవ్వడం వలన ఏమంటే సాధారణంగా అజ్ఞానులు అందులో ప్రవేశిస్తారు, పామరులు అందులో ప్రవేశిస్తారు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు పశువుల పాకలో ప్రవేశించారు. అంటే అజ్ఞానం పోయి జ్ఞానాన్ని ఇస్తాడు యేసుక్రీస్తు స్థలం ఇస్తే. 4వదిగా మీకు చెప్తున్నాను. మొట్టమొదటిది ఏమంటే ఊరు బయట ఉన్న పాకను ఊరు మధ్యలోకి తీసుకొచ్చాడు. 2వది, చీకటమయమైన పాకను వెలుగుమయం చేశాడు. 3వది, రొచ్చువాసనతో నిండిన పాకను సువాసనతో నింపాడు. 4వది, అజ్ఞానంతో నింపబడిన ఆ పామరులు వెళ్లాల్సిన స్థలానికి జ్ఞానులను తీసుకెళ్లి జ్ఞానంతో నింపాడు. 5వది, ఆయన్ని దర్శించిన గొర్రెల కాపరులు, వారు కూడా విద్య లేని వారే, గొర్రెలు కాసుకునేవారు. యేసు దగ్గరికి వచ్చి యేసును దర్శించి తిరిగి వెళ్తున్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏమంటే 20వ వచనంకి వచ్చేసరికి, వారు కన్నవాటిని విన్నవాటిని దేవుని బిడ్డలారా ప్రకటించుకుంటూ వెళ్ళారు. అంటే వక్తలు అయ్యారు, అంటే కాపర్లు అయ్యారు, అంటే ఉపదేశకులు అయ్యారు, టీచర్స్ అయ్యారు, లేకపోతే ప్రీచర్స్ అయ్యారు. ఇంకో మాట చెప్పనా, ఏదైనా ఒక ప్రసంగం చేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఒక విషయ పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే ఒక విషయం మీద అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఈ జ్ఞానం లేని, ఈ యొక్క తెలివితేటలు లేని గొర్రెల కాపరుల దేవుడు
జ్ఞానం చేత నింపి దేవుని బిడ్డలారా వారిని ప్రసంగికులుగా చేశాడు. 6వది చెప్పన ఆఖరిగా పేతురు శిష్యులు, ఆ యేసుప్రభు శిష్యుల్లో 12 మందిలో ఎక్కువ మంది జాలరులే, విద్యలేని పామరులే. కానీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మీరు చదివితే పేతురు ఆయా భాషల్లో మాట్లాడుతున్నప్పుడు, అనర్గళంగా భాషా ప్రావీణుడై మాట్లాడుతున్నప్పుడు విన్నవారు విభ్రాంతి నొందారని చెబుతారు. కాబట్టి క్రిస్మస్ వచ్చింది, మన జీవితాల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చింది. అదేంటంటే ఊరు బయట ఉన్న వారిని ఊరిలోకి తీసుకొచ్చింది, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించింది, అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానంలోకి నడిపించింది, దుర్వాసన కొట్టే వారిని సువాసన గల్లోకి తెచ్చింది, అజ్ఞానం చేత ఏమిటి ఉన్న గొర్రెల కాపుర్లను వక్తలుగా చేసింది, జాలర్లను, జ్ఞానం లేని జాలర్లు, చేపలు పట్టుకునే జాలర్లను కూడా వక్తలుగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ దినాన యేసుకు మన హృదయాల స్థలం ఇద్దాం. మన జీవితాన్ని దేవుడు కులాన్నో మతాన్నో మార్చడం కాదు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను జ్ఞానంతో నింపుతాడు. యేసుకు స్థలం ఇవ్వండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.